నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. స్థాయిలో అంత దారుణంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి విధంగా ఈరోజు ఎవరు కూడా కార్యక్రమాలు నిర్వహించలేరు. అంటే వీటిల్లో పకడ్బందీగా ఇటువంటి వాటిని అమలు చేయడంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆరితేరున్నారు. కాబట్టే ఆ ఆరితేరినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారానే ఈరోజు ఇవన్నీ చేయగలిగారు. ఈరోజు ఒకసారి చూద్దాం. సాక్ష్యాలు, ఫోటోలు, వీడియోలు మీడియాలో ఎక్కడికక్కడ పడుతుంటే ఎంత దారుణం అంటే ఆ ఫోటోలు చూస్తే ఆ ఫోటోలకు మొన్న విజయదశమి రోజు ఆ ప్లాంట్లకు సంబంధించి ఆ ఓనర్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే దందా నడుపుతున్నారో ఆ ప్లాంట్లకు ఆయుధ పూజ కూడా చేశారు వాళ్ళు దసరా రోజు. ఎందుకంటే మొన్న తీసి రిలీజ్ చేసి విడుదల చేసినటువంటి ఫోటోలలో వాటికి పూలమాలలు వేసి ఉన్నాయి. ఆ నకిలీ ప్లాంట్లకు సంబంధించినటువంటి పసుపు కుంకుమ మూసి పూజ చేశారు. అంటే సాధారణంగా ధైర్యంగా ఒక ఫ్యాక్టరీ నడిపేటువంటి వ్యక్తి ఏ విధంగా కార్యకలాపాలు నిర్వహిస్తాడో అదే స్థాయిలో నిర్వహించగలగడం అనేటువంటిది ప్రభుత్వ ప్రోత్సాహం లేకుండా, ప్రభుత్వ తోడ్పాటును అందించకుండా ఇది సాధ్యమనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. సరే, ఈ విషయం మొత్తం మీద బయటపడినటువంటి వ్యక్తులు ఎవరు? జయచంద్రారెడ్డి, దాసరపల్లి జయచంద్రారెడ్డి. దాసరపల్లి జయచంద్రారెడ్డి ఎవరు? దాసరపల్లి జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి మొన్న 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బీ ఫారం తీసుకొని ఈరోజు తంబళ్లపల్లి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి. మరొక వ్యక్తి ఎవరు? ఆ జయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్ రెడ్డి. మరొక వ్యక్తి ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్లతో అంటగాగేటువంటి కట్టా సురేంద్ర నాయుడు. మరొక వ్యక్తి ఎవరు? జనార్దన్ రావు. వీళ్ళంతా తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉన్నాయా లేవా? మీ బీ ఫారం తీసుకెళ్ళి 2024లో నాకు ఓటు వేయమని అడిగినటువంటి వాడు కాదా ఈ జయచంద్రారెడ్డి? కాబట్టి మీరు మీకు సంబంధం లేనట్టుగా మాట్లాడకుండా దీనికి సంబంధించినటువంటి దాంట్లో జరిగినటువంటి తతంగం ఏమిటంటే మద్యం షాపులన్నీ చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు తన నాయకుల ముఠా చేతిలో పెట్టాడు. వాళ్ళ కనుసన్నలో నడుస్తున్నాయి. వాళ్ళ కనుసన్నలో నడిపేటట్టుగా చేసి వాళ్ళు నేరుగా ఎక్కడైతే ఈ నకిలీ మద్యం వచ్చిందో వాటిని తీసుకెళ్లి బెల్ట్ షాపుల్లో వేశారు. ఆ బెల్ట్ షాపుల్లో పాపం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అమ్మితే మొత్తం వాళ్ళ ప్రాణాలు హరించుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి. దీని వెనక ఎవరున్నారనేటువంటి దాన్ని లేకుండా దీనికి సంబంధించి ఏదో దొంగేవుడు గుమ్మడికాయ దొంగేవారు అంటే భుజాలు దౌడుకున్నట్టుగా మీరు ఎవరెవరి మీదనే మాట్లాడడం కాకుండా ఈరోజు మేము అడిగేది, ప్రభుత్వం అంతకుముందు నడుపుతున్నది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఆధీనంలోనే లిక్కర్ షాపులు నడిచాయి. వాటికి సంబంధించినటువంటి బాటిల్లో ఒకసారి చూడండి, మీరు మాట్లాడారు. లేనటువంటి లిక్కర్ స్కామ్ను సృష్టించి మా వాళ్ళని ఇబ్బంది పెట్టారు, మా వాళ్ళ మీద అనవసరమైనటువంటి కేసులు పెట్టారు. మేము మిమ్మల్ని సూటిగా అడిగేది, ఆ రోజు ఎక్కడైనా బెల్ట్ షాపులో ఈ నకిలీ మద్యం ఇచ్చేటువంటి అవకాశం ఉన్నదా? ఏ ఫ్యాక్టరీలో తయారు చేశారు, ఎక్కడ తయారు చేశారు అనేటువంటి దాని మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ చూస్తే వెంటనే దాని మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్తో సహా, కాంపోజిషన్తో సహా వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఈ విధంగా లేదే. పరిమిత సంఖ్యలో మద్యం ఈ పనిచేసాయి షాపులు, ఎక్కడ కూడా విపరీతంగా పనిచేసేటువంటి పరిస్థితి. ఈరోజు బడి లేదు, గుడి లేదు, మసీదు లేదు, చర్చి లేదు, ప్రార్థన స్థలాలు లేవు, పవిత్రమైనటువంటి స్థలాలు లేవు. ఎక్కడ పడితే అక్కడ ఇష్ట రీతిగా అమ్మడం, ఆ పక్కనే బహిరంగంగానే అనధికార బారులు ఏర్పాటు చేసుకోవడం, బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకోవడం, ఆ బెల్ట్ షాపుల మీద వేలం పాటలు పాడుకోవడం, దాని మీద వచ్చేటువంటి ఆదాయాన్ని అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉండేటువంటి నాయకుడి దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా పంచుకోవడం, పైకి చేర్చడం. మిగతా వాడి విధంగా నకిలీ మద్యం పెట్టి బెల్ట్ షాపులకి అమ్మి ఆ బెల్ట్ షాపుల ద్వారా పై వరకు అమ్మడం. కాబట్టి ఏ రోజైతే ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కుట్రలు బయటపడ్డాయో ఆ రోజు నుంచి డైవర్షన్ గేమ్స్, డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు యథాప్రకారం తయారు చేశాడు. దాంట్లో చంద్రబాబు ఏమన్నాడు? జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం మనిషే కాదు, అసలు ఈ నిందితులు ఎవరు తెలుగుదేశం వాళ్ళు కాదు, వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ కోవర్ట్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఒక కొత్త పదం నేర్చుకున్నాడు. ఎవడన్నా తన పార్టీలో వాడు తప్పు చేస్తే మాత్రం ఇతను వైఎస్ఆర్సీపీ కోవర్ట్. సింపుల్. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా దగ్గరికి పంపిస్తే వచ్చారు అని చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు. దొరికిపోయిన వాడినేమో వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అంటాం. వాళ్ళు దొరకపోతే దొరలాగా, దొరికితే దొంగ, దొరకపోతే దొర అన్నట్టుగా ఈరోజు దొరలాగా నడుపుకుంటే ఆ రోజులు ఏం కనపడలే ఆయన కోవర్ట్ అనేటువంటిది. ఈరోజు దొరికిన వెంటనే ఆయన వైఎస్ఆర్సీపీ కోవర్ట్గా మారిపోయాడు. ఈరోజు 2019లో అక్కడ అంతకుముందు శంకర్ యాదవ్ అనేటువంటి వ్యక్తి పోటీ చేశాడు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆ 2024